అందరికీ నమస్కారం. చాలా గృహాలలో ఇంటికి నరఘోష తగిలిందండి, కనుదిష్టి పడిందండి అని చెప్పి ఇంట్లో అనేక రకాల సమస్యల మధ్యలో చిక్కుకుపోతూ చక్కటి జీవితాన్ని చిందరవందర చేసుకుంటూ ఉంటాం. మరి దీనికి ఏదైనా చక్కటి పరిష్కార మార్గం ఉన్నదా అంటే ఉన్నది. అలాంటి సందర్భాలలో పూర్వకాలం నుంచి నేటి కాలం వరకు కూడా గుమ్మానికి ఒక గుమ్మడికాయ కట్టండి, నిమ్మకాయలను తగిలించండి, పటికను కట్టండి అని చెబుతుంటారు. వాటిని కడితే ఇవన్నీ పోతాయా అంటే ఖచ్చితంగా పోతాయండి. ఎందుకనంటే గృహాలలో జరిగేటువంటి దైవారాధన సంకల్పం దగ్గర మనము వీటిని కానీ తీసుకున్నట్టయితే గుమ్మడికాయలను ఆరోగ్యానికి వాడతాము, గుమ్మానికి కడతాము. నిమ్మకాయలను ఆహారంలోనూ వాడతాము, గుమ్మానికి కడతాము. పటిక దేహశుద్ధికి వాడతాము, జలశుద్ధికి వాడతాము. అంటే మానవుడికి ఉపయోగపడేటువంటి వనరులు అన్నమాట. కాబట్టి వీటిని గుమ్మానికి కట్టడంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటనంటే నిమ్మకాయలు అంటే నిమ్మ చెట్టు ఉన్నటువంటి ప్రాంతం దగ్గరకి ఉగ్రభూతాలు దరి చేరవు. గుమ్మడి పాదు ఉన్నటువంటి ప్రదేశానికి కూడా ఉగ్రభూతాలు ప్రేత పిశాచాలు అక్కడికి దరి చేరవు. కాబట్టి ఆ చెట్టుకు కాసినటువంటి ఆ పాదుకు కాసినటువంటి కాయలను గుమ్మడికాయ నిమ్మకాయలను ఇంటికి కట్టడం ద్వారా అక్కడికి భూత ప్రేత పిశాచాలు రావు. కాబట్టి ఆ ఇంట సౌభాగ్యపు సిరుల పంట ఎప్పుడూ ఉంటుంది. అందుకని ఏ ఇంట అయితే ఈ విధమైనటువంటి విధానాలు జరుగుతాయో అక్కడ ఎలాంటి నరఘోష కానీ కనుదిష్టులు కానీ కలగవు. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.